హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మట్టి కుండలో ముక్కల పప్పుచారుని హెల్తీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా కందిపప్పు తీసుకుని దోరగా వేయించుకుని అందులో నీళ్లు పోసి ఉడకనివ్వాలండి. తర్వాత 2 పచ్చిమిరకాయలు వేసి అది ఉడికిన తర్వాత బాగా పప్పు గుత్తుతో మెదుపుకోవాలండి. తర్వాత కొంచెం నీళ్లు పోసి ఆ తర్వాత మనకి కావాల్సిన ముక్కలన్నీ కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్ పసుపు, కారం, ఉప్పు వేసుకునండి. అంటే కళ్ళుప్పు వేయాలన్నమాట, మంచిదండి ఆరోగ్యానికి. తర్వాత మనకు కావాల్సిన ముక్కలన్నీ కూడా ఆనపకాయ ముక్కలు, క్యారెట్, అలాగే బెండకాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నానండి. మనకు కావాల్సినవి ఏమైనా కూడా వేసుకోవచ్చండి. అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. తర్వాత ఏం చేయాలంటే ఇవి కొంచెం ఉడికిన తర్వాత అండి మనం చింతపండు నానబెట్టుకునే జ్యూస్ కూడా అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత ముక్కలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని మంచిగా తాలింపు పెట్టుకోవాలండి. తర్వాత తిరగబోత పోసుకోవాలండి. అంతే, హెల్తీగా పప్పుచారు రెడీ అయిపోద్ది. కావాలంటే లాంగ్ వీడియో చూడండి.